హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆన్లైన్లోని యాజమాన్య కోట మరి తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మేనేజ్మెంట్ క్యాట్ బి క్యాట్ సి సీట్లు ఆన్లైన్లో లభించే అవకాశము. ఇక ఎవరికి పడితే వాళ్ళు డబ్బులు ఉంటేనే మరి వాళ్ళకి సీట్లు వస్తున్నాయనే మరి ఈ యొక్క కాలేజీలు అయితే మరి దీని యొక్క ట్రాన్స్పరెన్స్ అనేది లేదు, ట్రాన్స్పరెంట్ లేదు. మరి 10 లక్షలు 20 లక్షలు ఇట్లా ఫీజులు వసూలు చేస్తున్నారు కాలేజీలు. ఆ విధానానికి స్వస్తి చెప్పే విధానంగా మరి గవర్నమెంట్ అయితే ఆన్లైన్ విధానం తీసుకురావడానికి సన్నద్ధమవుతుంది. మరి త్వరలోనే ఆన్లైన్లో యాజమాన్య కోట క్యాట్ బి క్యాట్ సిలు భర్తీ అవుతాయి. ఇంజనీరింగ్ సీట్ల భర్తీపై ఈసారి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని భావిస్తుంది. దీనిపై త్వరలో కార్యాచరణ వెలువడనుంది. ఇప్పటికే విధానంపై ఉన్నత విద్యామండలి నివేదిక రూపొందించింది. దీన్ని త్వరలో ప్రభుత్వానికి అందిస్తుంది. బి కేటగిరీ సీట్లు ఫీజులు నిర్ణయించే అధికారము ఫీజులను నిర్ణయించే కమిటీకి అప్పగించాలని నివేదికలో పేర్కొంది. సి కేటగిరీ ఫీజుల విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేకుండా బి కేటగిరీ సీట్ల విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది. మరోవైపు ఈ తరహా నియంత్రణపై ప్రైవేటు కాలేజీలు విముఖంగా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు తగ్గుతాయి కాబట్టి విముఖంగా ఉంటాయి. ఆబ్వియస్లీ తమ ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎఫ్ఆర్సి ప్రభుత్వాన్ని కోరాయి. నియంత్రణలు రాష్ట్రంలో దాదాపు 1,37,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 70% కన్వీనర్ కోట కింద సీట్లు భరించారు. మిగిలిన 30%, 15% బి కేటగిరీ సీట్ కింద. మరి 70% కన్వీనరు, 30% ఇది, 15% బి, 15% సి కేటగిరీ. ఇప్పటివరకు బి అండ్ సి కేటగిరీ సీట్ల భర్తీకి అధికారం కాలేజీలకే ఉంది. అదేవిధంగా బి కేటగిరీ సీట్లను జేఈ, ఎఫ్సెట్, ఇంటర్ మార్కుల వెయిటేజ్ మాదిరిగానే భర్తీ చేయాలి. ఎఫ్ఆర్సి నిర్ణయించిన ఫీజులను మాత్రమే తీసుకోవాలి. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. కానీ చాలా కాలేజీలు బి కేటగిరీ సీట్ల భర్తీకి నిబంధనలు పాటించలేదు. అధిక ఫీజు చెల్లించిన వారికి ఎక్కువ ఫిర్యాదు వస్తున్నాయి. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసింది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ సీట్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అసలు జేఈ మెయిన్, ఎంసెట్, మరి ఇంటర్ మార్కులు వెయిటేజ్ కూడా చూడట్లేదు. డైరెక్ట్గా క్యాష్ అండ్ క్యారీ లాగా మరి ఉన్న కాలేజీల పరిస్థితి అయితే మరి రాష్ట్రంలో 58 సీట్లను కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉండటంతో ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒక్కో సీటుకు 6 నుంచి 18 లక్షల వరకు అనధికారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం ఉన్నత విద్యామండలి నేతృత్వంలో కమిటీ చేసింది. ఆన్లైన్ విధానంలో ఈ సీట్ల భర్తీని చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని ఆ కమిటీ నిర్ణయించింది. సి కేటగిరీ సీట్లను ప్రవాస భారతీయుల పిల్లలకు ఇస్తారు. ఈ కేటగిరీలో విద్యార్థులు లేకపోతే కాలేజీలు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ 2 కేటగిరీలపై నియంత్రణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలేజీలకి తనిఖీలకు రంగం సిద్ధమైంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ వచ్చే వారం మొదలవుతుంది. వివిధ బ్రాంచీలకు సగటు మౌలిక వసతులు ఉన్నాయా, మరి అధ్యాపకులు ఏ మేర ఉన్నారు అంశాలను పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే ఈసారి అఫిలియేషన్ ఇస్తామని విశ్వవిద్యాలయాలు వీసీలకు చెబుతున్నారు. ముఖ్యంగా సిఎస్సి, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సుల విషయంలో ప్రత్యేకంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. జేఎన్టీహెచ్ పరిధిలో 3 నిపుణుల చొప్పున ఒక్కో తనిఖీ కమిటీ వేసి కాలేజీలో వసతులు పరిశీలించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేలాగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా, ఈ ప్రక్రియను మరి కౌన్సిలింగ్ ముందుకే ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి బి కేటగిరీ సీట్లపై తర్జన భర్జన. త్వరలో ప్రభుత్వానికి మండల నివేదిక. ఈ ప్రతిపాదనకు ప్రైవేట్ కాలేజీలు సస్యమేర అంటున్నాయి. మాకు ఎక్కడ ఫీజులు తగ్గుతాయో మేము ఇదే అయిపోతామని వాళ్ళ మరి స్టూడెంట్స్ కాకపోతే ఈ యాజమాన్య కోటా కింద ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు ఎంసెట్ అయితే కంపల్సరీ రాయాలి. రాసిన వాళ్ళకే ఈ ఆన్లైన్ విధానం వర్తించింది. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఎంసెట్లో మీరు క్వాలిఫై ఉండాలా. యూ షుడ్ బి క్వాలిఫై ఇన్ ఎంసెట్. క్వాలిఫై అయితేనే ఎఫ్సెట్, క్వాలిఫై అయితేనే మరి దీనికి ఎలిజిబుల్ అనమాట. బి కేటగిరీ, సి కేటగిరీ ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు ఎంసెట్ క్వాలిఫై ఉంటేనే మీరు ఎలిజిబుల్. కోరిన ఫీజు తీసుకుని వెసులుబాటుపై ఒత్తిడి. మరో వారంలో కాలేజీలో తనిఖీ. ఈ విధంగా మరి మన దగ్గర డేటా ఉంది. మరి మన ఛానల్ ఎవరైతే మరి ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ నుంచి ఎంసెట్కి సంబంధించిన, ఎఫ్సెట్కి సంబంధించిన, టీజీ ఎఫ్సెట్, ఏపీ ఎఫ్సెట్కి సంబంధించిన ఫ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది.
ఫ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీబడి విల్ గెట్ ద ఫ్రీ ఇన్ఫర్మేషన్, ఫ్రీ మెంటర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఏ కాలేజీ మంచిది, ఏ కాలేజీలో చేరాలన్న ఫ్రీ మెంటర్షిప్, ఫ్రీ గైడెన్స్ కూడా మన ఛానల్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి త్వరలో కూడా మరి ఆల్రెడీ ఇంకా జేఈ మెయిన్ మనకి 2 సెషన్లు, రేపు ఎల్లుండి 2 ఎగ్జామినేషన్లు, 4 సెషన్లు, 4 షిఫ్టుల్లో 4 ఎగ్జామినేషన్లు అయిపోయిన తర్వాత మరి అందరూ తర్వాత మార్చి 5 నుంచి టీజీ మరి ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామినేషన్ అయితే జరుగుతున్నాయి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ జరుగుతాయి. మరి అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మరి ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. మనకి ఫిబ్రవరిలోనే లాస్ట్ వీక్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. కష్టపడి చదివితే ఏది కూడా మరి అసాధ్యమేం కాదు. ప్రతి అందరికీ సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెడితేనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే విధంగా స్టూడెంట్స్ కొంతమంది కష్టపడి చదవాలి. కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ చెప్పినా కానీ వింటల్లా. అందుకని కొంచెం కష్టపడి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ చేసుకుని ఈ టైంలో ఏదైనా ఒక టైంలోనే మనం చేయాలి. నేను తర్వాత కష్టపడతాను సంవత్సరం, దానివల్ల యూజ్ లేదనమాట. ఆ టైంలోనే మీరు కష్టపడి చదవండి. కష్టపడి చదివితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలోనే చదవాలి. అప్పుడు నేను ఎప్పుడో 10th క్లాస్ చదవాలనుకున్నాను, ఇప్పుడు చదవగలిగినప్పుడు మన ఏజ్ సహకరించదు కదా. మీరు ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లోనే చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.